హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఫిబ్రవరి చివరికి వచ్చేసిందండి. ఈ నెల పెద్ద రిలీజ్ ఏం లేకపోయినా సరే ఇంట్రెస్టింగ్ మంత్ అనొచ్చు. రైటర్ పద్మభూషణ్ చాలా మందికి నచ్చేసింది. వినరో భాగ్యమ విష్ణు కథ కూడా హిట్ అయిపోయింది. కానీ సందీప్ కిషన్ మైకేల్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇంకా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన సర్ మూవీ అయితే ధనుష్ యాక్టింగ్, సింపుల్ ఎమోషన్స్ అండ్ మ్యూజిక్ వల్ల వర్కౌట్ అయిందని చెప్పాలి. మాస్టర్ సాంగ్ అయితే రీల్స్ మొత్తం అదే వినిపిస్తుంది. తమిళ కన్నా మన తెలుగులోనే ఈ సాంగ్ ఎక్కువ హిట్ అయింది. మార్వెల్ వాళ్ళు రిలీజ్ చేసిన యాంట్ మ్యాన్ అయితే డిసప్పాయింట్ చేసింది. మార్వెల్ ఇప్పుడుండైనా మంచి స్టోరీస్ తో వస్తే బాగుంటది అనిపిస్తుంది. బాలీవుడ్ రిలీజ్ లైన షహజాదా అండ్ సెల్ఫీ కూడా ఫ్లాప్స్ అయ్యాయి. సెల్ఫీ అయితే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. సరే అండి, మార్చ్ వచ్చేసింది. ఎండా వేడితో పాటు రిలీజ్లు కూడా చాలా పెరిగాయి. నాని గారి దసరాతో పాటు ఇంకా ఎన్నో ఎక్సైటింగ్ ఫిల్మ్స్ మార్చ్ లో రిలీజ్ అవబోతున్నాయి. అవేంటని వీడియోలో చూద్దాం. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఇంకా మాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో మీరు వెంటనే వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. అండ్ మాకు అది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది టు పుట్ అవుట్ బెటర్ కంటెంట్ ఎవ్రీ వీక్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో రిలీజెస్ అన్ని డేట్ వైజ్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసాం. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే మేము చాలా వరకు కన్ఫర్మ్ చేసుకుని ఈ రిలీజ్ డేట్స్ పెట్టాం. బట్ అయినా సరే కొన్ని మూవీస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని రిలీజెస్ ఇంకా చెప్పలేదు. సో అవి తర్వాత రిలీజ్ చేస్తే అది మా చేతుల్లో లేదు. సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఏమో March 3 రిలీజెస్. బలగం. మన TFI లో వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ లో ప్రియదర్శి అన్న ఖచ్చితంగా ఉంటారు. హీస్ గ్రేట్ యాజ్ అ కమీడియన్. బట్ ఒక మంచి నాన్ కామెడీ రోల్ కి ఆయన ఇచ్చిన యాక్టింగ్ కి న్యాయం చేస్తారు. మల్లేశం సినిమాలో ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు బలగం సినిమాతో మళ్ళీ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏదో రాబోతుంది అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. ఫ్యామిలీ డ్రామా విత్ ఎమోషన్స్ లా అనిపిస్తుంది. కానీ ఎందుకో అండి ఈ సినిమాకి పెద్ద హైప్ రాలేదు. అసలు ఈ సినిమా ఒకటి ఉందనే చాలా మందికి తెలియదు. దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నా సరే అంత హైప్ అయితే రాలేదు. మరి కంటెంట్ బాగుండి మంచి టాక్ వచ్చి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. 3rd March బలగం మాత్రమే కాదు, ఇంకో చిన్న రిలీజెస్ కూడా ఉన్నాయి. ఇంకా రీసెంట్ గా చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్స్ లో ఇది ఒకటి. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్. మిస్టరీ కూడా క్రియేట్ చేశారు. ట్రూ స్టోరీ మీద బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా రితికా సింగ్ మెయిన్ లీడ్ లో రాబోతుంది. సో లుక్ అవుట్ ఫర్ దిస్. ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సోహెల్ ఉన్నారు ఈ సినిమాలో. అండ్ లుక్స్ లైక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇవి మాత్రమే కాదు, పులి అనే మలయాళం డబ్డ్ మూవీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ నుండి క్రీడ్ 3 కూడా ఈ రోజే రిలీజ్ ఉంది. ప్రీమియర్ షోస్ నుండి రివ్యూస్ ఆర్ ఎక్సలెంట్. రాకీ ఫ్రాంచైజ్ లో రాబోతున్న నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఆ సిరీస్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్ ఉన్నారు. బాక్సింగ్ ఫ్యాన్స్ ఆర్ ఇన్ జనరల్ స్పోర్ట్స్ డ్రామాలో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మిస్ కాకండి. కన్నడ రిలీజెస్ విషయానికి వస్తే 19-20-21 అనే ఒక డాక్యూ డ్రామా రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షో రివ్యూస్ అయితే చాలా పాజిటివ్ ఉన్నాయి. ఇంకా దూరదర్శన్ కడల తీరత భార్గవ కూడా ఉన్నాయి. అండ్ ప్రజారాజ్య కూడా ఉన్నాయి. తమిళ్లో అరియవన్ అనే మూవీ డైరెక్టర్ బై మిత్రన్ కూడా ఉంది. అదే మన తిరు సినిమా డైరెక్టర్. జవహర్ అండ్ ప్రభుదేవ్ యాక్ట్ చేసిన బగీరా మూవీ కూడా ఇదే మంత్ లో రిలీజ్ ఉంది. మలయాళంలో లవ్ ఫుల్ యోస్ వేద అనే పొలిటికల్ డ్రామా కూడా రాబోతుంది. స్టారింగ్ రజిషా విజయన్, గౌతమ్ మేనన్ అండ్ శ్రీనాథ్ బసి. ఇది మాత్రమే కాదు, పాకులం పతిరావం స్టారింగ్ రజిషా విజయన్ అండ్ ఆల్సో గురు సోమసుందరం కూడా ఉన్నారు. మన మిన్నల్ మురళిలో విలన్ గా చూసే ఉంటారు కదా ఆయన. మూవీ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 3rd March రిలీజెస్ ఉన్నాయని ఏంటని అనుకుంటున్నారా? ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇంకా ఎక్సైటింగ్ స్టఫ్ ముందు వస్తుంది. సో కీప్ వాచింగ్. ఇప్పుడు 3rd నుండి 10th కి స్కిప్ చేద్దాం. కానీ దాని ముందు ఒక బాలీవుడ్ ఫిల్మ్ ఉంది. అది 8th March రణబీర్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ మూవీ తూ జూటీ మే మక్కర్ డైరెక్టర్ బై లవ్ రంజన్. ట్రైలర్ అండ్ సాంగ్స్ తో డీసెంట్ అయిపోయి ఉంది. బట్ అది ఆడియన్స్ నంబర్స్ లో ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా March 10th రిలీజెస్ చూస్తే ఆది సాయి కుమార్ CSI సనతన్ అండ్ టాక్సీ. ఈ 2 సినిమాలు కాన్సెప్ట్ బాగున్నా టీజరే కొంచెం అండర్ వెల్మింగ్ గా అనిపించింది. ఇంకా మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. కన్నడలో చూస్తే మండాలా ద UFO ఇన్సిడెంట్. వెరీ ఇంట్రీగింగ్ ప్రిమైజ్. ఏలియన్స్ అండ్ UFO కాన్సెప్ట్ మీద ఒక థ్రిల్లర్ డిజైన్ చేశారు. వెటరన్ యాక్టర్స్ లైక్ అనంత్ నాగ్ అండ్ ప్రకాష్ బేలవాడి కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఇంతేకాదు, జయం రవి నటించిన తమిళ మూవీ అఖిలన్ కూడా March 10th రిలీజ్ అవబోతుంది. మూవీ టీజర్ అయితే చాలా బాగుంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది ఫైనలీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కూడా ఉన్నారు. మలయాళంలో నివిన్ పాలి మూవీ తురుముఖం కూడా సేమ్ డేట్ రిలీజ్ ఉంది. ఈ మధ్య నివిన్ మూవీస్ లో ఉండే మ్యాజిక్ మిస్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ మూవీతో ఈయన బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. ఇన్ని ఇండియన్ మూవీస్ మధ్యలో ఒక హాలీవుడ్ ఫిల్మ్ కూడా ఉందండి. ఆ మూవీయే 65. నేనైతే ఈ సినిమాకి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్ కాకుండా డైనోసార్స్ ని ఎందుకు యూజ్ చేయరో వేరే వాళ్ళు అనుకునేవండి. దానికి ఆన్సర్ గా సోనీ వాళ్ళు సినిమా తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీ ఒక సైఫై థ్రిల్లర్ విత్ డైనోసార్స్. ఒక్కసారి ట్రైలర్ చూడండి, నా ఎక్సైట్మెంట్ అనేది మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ March 17th ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. అదే కబ్జా. KGF తర్వాత కర్ణాటకలో మళ్ళీ ఎంత హైప్ ఉందంటే అది ఈ సినిమాకే. అండ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తే చాలా వరకు KGF షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈ ఫిల్మ్ ఉపేంద్ర గారికి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా సుదీప్ అండ్ శ్రేయా సరన్ కూడా ఉన్నారు ఈ సినిమాలో. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఈ సినిమాకి. కబ్జా పాన్ ఇండియన్ రిలీజ్ అయితే ఒక పాన్ వరల్డ్ సినిమా కూడా March 17th రిలీజ్ అవబోతుంది. అదే షజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్. ఇది షజామ్ సిరీస్ లో వస్తున్న సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ అయితే యునానిమస్ గా అందరికీ నచ్చేసింది. అండ్ ట్రైలర్ చూస్తే ఈ మూవీ కూడా ఫస్ట్ మూవీ టోన్ లోనే వెళ్తుంది. అంటే కామెడీ, యాక్షన్ అండ్ సైఫై
ఎలిమెంట్స్ అన్ని బానే ఉన్నాయి. ఇంకా మన తెలుగు సినిమా విషయానికి వస్తే శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ సేమ్ డేట్ రిలీజ్ అవుతుంది. మూవీలో నాగశౌర్య అండ్ మాల్విక నాయర్ కూడా ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ అండ్ నాగశౌర్య కాంబినేషన్ అంటే మంచి కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రామ్ కామ్స్ ఈవెంట్ టుడే ఇస్ ఊహలు గుసగుసలాడే. ఆ మూవీలో ఏదో ఒక స్వీట్ మ్యాజిక్ అనేది ఉంటుంది. మళ్ళీ నాగశౌర్య శ్రీనివాస్ అవసరాల కాంబో అంటే ఐఎమ్ హోపింగ్ అలాంటి మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అవుతుందని. ఇంకా నెక్స్ట్ అప్ మార్చ్ 22 రిలీజెస్ గురించి మాట్లాడదాం. దమ్కి ఫస్ట్ మన దాస్ కా దమ్కి. విశ్వక్సేన్ ఇన్ నెవర్ బిఫోర్ సీన్ డ్యూయల్ రోల్ అండ్ చాలా ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ డైరెక్షన్ లోకి వచ్చారు. ఈ మూవీ యాక్చువల్లీ ఫెబ్లో రావాల్సింది, బట్ ఫైనల్లీ ఇప్పుడు మార్చ్ 22 రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ చూస్తే ఒక టెంప్లెట్ స్టోరీలా ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ బాగుంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. చాలా షార్ట్స్ లో విశ్వక్సేన్ డైరెక్షన్ అని క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ రామ్ కామ్స్ తర్వాత మళ్ళీ విశ్వక్సేన్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో చూడబోతున్నాం. సో ఐమ్ రియల్లీ ఈగర్ టు సీ వాట్ హీ డస్. ఆల్రెడీ కొన్ని సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ మామా బ్రో అండ్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మంచి హైపే క్రియేట్ చేశాయి. సో ఇంకా ఈ సినిమాలో విశ్వక్సేన్ మనకి ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. బెదురులంక 2012 మీకు గుర్తుందా? 2012 లో వరల్డ్ ఎండ్ అవుతుందని కొంతమంది ప్రెడిక్ట్ చేశారు. ఈ మూవీ అదే కాన్సెప్ట్ ని తీసుకొని ఒక విలేజ్ సెట్టింగ్ లో తీశారు. జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ కొంతమంది పుకార్ని వాళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకున్నారు అనేది స్టోరీ. ఇప్పటి వరకు జస్ట్ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు అండ్ ఈ టీజర్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్యా. షార్ట్స్ గానీ డైలాగ్స్ కానీ జనరిక్ గా కాకుండా ఎఫర్ట్ పెట్టి తీసినట్టు అనిపిస్తుంది. ఏదైనా సరే కార్తికేయ ఎప్పుడు ఏదో ఒక యూనిక్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి మార్చ్ 24 ఒక లుక్ వేస్తే హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఫ్రాంచైజెస్ కి 4th పార్ట్ రిలీజ్ అవబోతుంది. అదే జాన్ విక్ చాప్టర్ 4. ఇది మీరు ఎందుకు చూడాలని తెలుసుకోవాలంటే దీని మీద మా సెకండ్ ఛానల్ అదే థైవ్యూ రివ్యూస్ ఛానల్లో మా 999 సెగ్మెంట్ ప్లేలిస్ట్ లో ఒక వీడియో అనేది చేసాం. ఒక్క లుక్ వేయండి మీకే అర్థమైపోతుంది. అలానే రాజ్ కుమార్ రావు మూవీ భీడ్ కూడా 24th రిలీజ్ అవుతుంది, బట్ ఇది మోస్ట్ లైక్లీ పోస్ట్ పోన్ అవబోతుందేమో అని అనిపిస్తుంది. క్విక్లీ మూవింగ్ ఆన్. ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. మీరందరూ మోస్ట్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ మన నాని అన్న దసరా. ఈ సినిమా మార్చ్ 30th రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ గురించి కొత్తగా చెప్పాల్సిందైతే ఏం లేదు. నాని అన్న ఊర మాస్ గెటప్ తో వస్తున్నారు. ఇది పక్కా హిట్ వైబ్స్ ఇస్తుంది. ఇంకా సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే కన్ఫర్మ్ ఈ సినిమాకి. మరి మీరెంత ఎక్సైటెడ్ ఉన్నారు ఈ దసరాకి? కానీ మార్చ్ 30th ఓన్లీ దసరా మాత్రమే కాదండి, ఇంకో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. బోలా మనందరికీ ఎంతో నచ్చిన ఖైదీ సినిమా రీమేక్. ఇది తమిళ్ వర్జన్ హిందీలో డబ్డ్ అవ్వడం వల్ల ఎంతో మంది చాలా చూసే ఉంటారు ఈ సినిమాని. సో ఇది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. అండ్ రీసెంట్ ట్రెండ్స్ చూస్తే షహజాదా, సెల్ఫీ లాంటి రీమేక్స్ బాలీవుడ్ లో డిజాస్టర్స్ గా మిగిలాయి. బట్ ఈ మూవీ టీజర్ అయితే బాగుంది. సో హోప్ఫుల్లీ ద ఫిల్మ్ సర్ప్రైజెస్. ఆ రీమేక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మార్చ్ 30th ఇంకొక రీమేక్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. అదే పట్టుదల స్టారింగ్ సింబు. ఇది కన్నడ మూవీ మఫ్టీకి రీమేక్. 30th మార్చిన హొయసాల అనే కన్నడ మూవీ స్టారింగ్ దాలి ధనంజయ కూడా రిలీజ్ కాబోతుంది. ఇది ఒక పోలీస్ డ్రామా అండ్ ఫస్ట్ లుక్ అయితే బాగుంది. మార్చ్ 31st కూడా 2 రిలీజెస్ ఉన్నాయి. వెట్రిమారన్ మచ్ అవైటెడ్ విడుదలై పార్ట్ 1 ఈ మార్చ్ 31st రిలీజ్ అవుతుంది. దీంట్లో విజయ్ సేతుపతి అండ్ సూరి మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్నారు. వెట్రిమారన్ అనగానే ఒక లెవెల్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమా అందుకే మిస్ అవ్వకుండా చూడాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్ రిలీజ్ ఆఫ్ మార్చ్ ఇస్ భూతద్దం భాస్కర్ నారాయణ స్టారింగ్ శివ కందుకూరి. సో ఈ మార్చ్ లో రిలీజ్ అవబోయే సినిమాల మొత్తం లిస్ట్ ఇదే అండి. మీరు కింద కామెంట్స్ లో మీరు ఏ మూవీకి ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ ఏ మూవీ ఖచ్చితంగా చూస్తారనేది చెప్పండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియోలో ఉన్న మూవీస్ రివ్యూస్ చూడాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్స్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ థీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.